హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజియా టాక్స్. నేను మీ రజియా. ఈరోజు మనం చేయబోతున్నాం రాయల్ టచ్ స్వీట్ సీతాఫల్ బాసుంది. ఇది క్రీమీగా చల్లగా ఒక స్పూన్ నోట్లో వేసుకుంటే మౌత్ మెల్ట్ అవుతుంది. కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల రిచ్నెస్, సీతాఫల్ ఫ్లేవర్, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ చూసే ఫస్ట్ 2 బాగా పండిన సీతాఫలం తీసుకున్నాను. వీటి పలుపుని ఎలా తీయాలని చూసేద్దాము. ఈ పల్ప్ అంతా తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకొని కింద ఒక బౌల్ పెట్టేసుకొని ఇలా స్పూన్తో బాగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ సీడ్స్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి. ఇలా సపరేట్ అయినప్పుడు స్పూన్తో ఒక్కొక్కటిగా తీసేసి కింద పల్పు అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా పల్ప్ అంతా తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగించేటప్పుడు ఈ పాలపైన వచ్చే మీగడను పాలలోకే కలుపుకుంటూ ఉండాలి. ఈ అంచులకు కూడా పాల మీగడంతా అంటుకుంటుంది కదా, ఈ మీగడను ఇలా సైడ్లకు అంతా కలిపేసి పాలల్లోనే కలిపేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలు బాగా మరిగిన తర్వాత 1/4 లీటర్ పాలు అవుతాయి. అంటే మనం ఏ క్వాంటిటీ ఎంత తీసుకుంటామో ఆ క్వాంటిటీలో సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కండెన్స్డ్ మిల్క్, అంటే మన రుచికి సరిపడా కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. ఈ కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల రిచ్నెస్ అండ్ స్వీట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపేసి ఫ్యాన్ కింద పెట్టేయాలి. బాగా చల్లగా అయ్యేంత వరకు ఈ పాలను ఫ్యాన్ కింద పెట్టేసి బాగా కలుపుకుంటే తర్వాత ఇలా పూర్తిగా చల్లారాక ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న సీతాఫలం పలుపుని వేసుకోవాలి. వేడి మీద వేస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం బాగా చల్లగా అయ్యాక వేసుకుంటే పాలు విరిగిపోవు. తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదము, కాజు, పిస్తా ఏ డ్రై ఫ్రూట్నైనా బాగా సన్నగా కట్ చేసుకొని దీనిపైన గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన రుచిగా ఉండే సీతాఫల్ బాసుంది రెడీ అయ్యింది. దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ అలా పెట్టేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లవ్ యూ ఆల్.